అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి డిసెంబర్ 21 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఏమంటారు కదా! అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి కుమార్ స్వామి గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ప్రతి ఒక్క సమస్యకైతే మన గురువుగారి దగ్గర ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున మీరు గ్రహాలనేవి మంచి ఫలితాలైతే సూచిస్తున్నాయి. మీరు పనిచేసే చోట గ్రహాల సంచారం అనుకూలంగా లేకపోవటం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం అయితే ఉంది. దీనివల్ల మీ తోటి ఉద్యోగులతో లేదా పై అధికారులతో చిన్నపాటి విషయాలకు వాదనలు జరగవచ్చు. ఒకరితో తీవ్రమైన గొడవ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మాట మీద నియంత్రణ కలిగి ఉండటము అత్యవసరము. మీ ఆవేశము మీ వృత్తిపరమైన ఎదుగుదలకు ఆటంకంగా మారవచ్చు. ఎదుటివారు మిమ్మల్ని రెచ్చగొట్టినా శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆఫీసు, రాజకీయాలకు దూరంగా ఉండటము మరియు మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టడము రేపటి రోజున మీకు ఎంతో శ్రేయస్కరము. సంయమనం పాటిస్తే అనవసరమైన చిక్కుల నుండి బయటపడగలరు. వ్యాపారస్తులకు రేపటి రోజున గ్రహాల అనుకూలత కొంత మెరుగ్గా ఉంది. ఉదయం వేళల్లో వ్యాపారం మందకొడిగా సాగినా మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మారుతుంది. ముఖ్యంగా వ్యాపారంలో సాయంత్రం వరకు లాభాలు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. పాత బకాయిలు వసూలవటము లేదా కొత్త ఆదాయాలు రావటం వల్ల ఆర్థికంగా బలం చేకూరుతుంది. అయితే వ్యాపార విస్తరణ కోసము చేసే ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో ముందుకు సాగితే విజయం మీదే. భాగస్వాములతో లావాదేవీల విషయంలో పారదర్శకత ఉండాలి. అనవసరమైన రిస్క్ తీసుకోకుండా ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఆర్థిక పరంగా రేపటి రోజు మీరు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయాలి. లేదంటే నెలాఖరులో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి. అనవసరమైన విలాసాలకు, ఆడంబరాలకు డబ్బు వెంచిస్తే చివరకు నెల మధ్యలోనే ఒకరి వద్ద చేయించాల్సిన డబ్బు అడగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఆత్మగౌరవం దెబ్బతీస్తుంది. కాబట్టి ప్రణాళికబద్ధంగా ఖర్చు చేయడము, అనవసరమైన కొనుగోలును వాయిదా వేయడం మంచిది. భవిష్యత్తు అవసరాల కోసము కొంత మొత్తాన్ని పొదుపు చేయడం వల్ల రాబోయే రోజుల్లో ఆర్థికంగా నిలదొక్కోగలుగురు. అప్పులు ఇవ్వటం కానీ తీసుకోవడం కానీ రేపటి రోజున అస్సలు చేయవద్దు. కుటుంబ వాతావరణం రేపటి రోజున కొంత సున్నితంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే సమయంలో సరైన పదాలు వాడాలి. లేదంటే చిన్న అపార్థం కూడా పెద్ద గొడవలకు దారితీయవచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా ఇంట్లోని పెద్దలతో సంభాషించేటప్పుడు గౌరవంగా వ్యవహరించండి. మీ మాటలు ఎదుటివారిని నొప్పించకుండా చూసుకోవడము మీ బాధ్యత. ఇంట్లో ప్రశాంతత నెలకొనాలంటే మీరు మీ పట్టుదలను వీడాలి. సమస్యలను సామరస్యంగా చర్చించుకోవడం వల్ల గృహశాంతి లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న ఈ రాశివారు రేపటి రోజున అప్రమత్తంగా ఉండాలి. ప్రేమలో మీ సమయాన్ని వృధా చేసుకోకండి. భావోద్వేగాలతోనే గంటల తరబడి ఫోన్లో గడపడము లేదా అనవసరమైన షికారు చేయడం వల్ల మీ ముఖ్యమైన పనులు ఆగిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. కాలం చాలా విలువైంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ భాగస్వామి అపార్థాలు తలెత్తకుండా స్పష్టమైన సంభాషణ అవసరం. ప్రేమ కంటే మీ కెరీర్ మరియు బాధ్యతపై దృష్టి పెట్టడం రేపటి రోజున అత్యంత ముఖ్యము. అతిగా ఆలోచించడం మానేసి వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించండి. విద్యార్థులు రేపటి రోజున తమ లక్ష్యాల పట్ల పట్టుదలతో ఉండాలి. విద్యార్థులు గట్టిగా ప్రయత్నిస్తే విజయం మీదే అవుతుంది. చదువుపై ఏకాగ్రత దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నందున ఏకాంతంగా కూర్చొని చదువుకోవడము మంచిది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారు. సోషల్ మీడియా లేదా స్నేహితులతో కాలక్షేపానికి దూరంగా ఉండటము శ్రేయస్కరము. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభించాలంటే నిరంతరం సాధన అవసరము. గురువుల సలహాలను పాటిస్తే ముందుకు సాగండి. ఆరోగ్య విషయంలో రేపటి రోజు అశ్రద్ధ పనికిరాదు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా వాతావరణము మార్పుల వల్ల దగ్గు, జలుబు, జ్వరం వచ్చే అవకాశం కూడా ఉంది. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోండి. చిన్నపాటి అనారోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి. శరీరానికి తగినంత విశ్రాంతినివ్వండి.
మానసిక ఒత్తిడి పెరగకుండా యోగా లేదా ధ్యానం చేయటం వల్ల ప్రశాంతత లభిస్తుంది. బయట దొరికే కలుషిత ఆహారాలకు దూరంగా ఉండటం చాలా అవసరము. చెడు సాంగత్యానికి రేపటి రోజున దూరంగా ఉండటం అయితే మంచిది. తప్పుడు వ్యక్తుల పరిచయాలు మిమ్మల్ని ఇబ్బందులకు నెట్టవచ్చు. అక్రమ మార్గాలు సంపాదించాలని చెప్పి లేదా వ్యసనాల వైపు మిమ్మల్ని ప్రేరేపించే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. చెడు సాంగత్యం వల్ల మీ గౌరవ మర్యాదకు భంగం కలగవచ్చు మరియు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది. స్నేహితులను ఎంచుకునేటప్పుడు విచక్షణతో వ్యవహరించండి. మంచి వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోండి. ప్రయాణాల విషయంలో గ్రహస్థితి అనుకూలంగా లేదు. ముఖ్యంగా రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉండాలి. వాహనాన్ని వేగం గడపడం వల్ల ప్రమాదాలు జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించండి. వేగం కంటే ప్రాణం ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోండి. వాహనం యొక్క కండిషన్ తనిఖీ చేసుకున్న తర్వాతే ప్రయాణం ప్రారంభించడము అత్యవసరము. ఇక ఈ రాశి వారు వీలైతే దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం అయితే మంచిది. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడడం వంటి పనులు అస్సలు చేయవద్దు. ఇంట్లో నిర్వహించాలనుకున్న శుభకార్యాలను కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం అయితే మంచిది. ప్రస్తుత సమయం శుభకార్యాలకు అంతా అనుకూలంగా లేదు. వివాహము, గృహప్రవేశం వంటి ముఖ్యమైన కార్యక్రమాలు చేపడితే కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. గ్రహగతులు మెరుగుపడిన తర్వాతే ఇలాంటి పనులను ప్రారంభించడం శ్రేయస్కరము. ఓపిక పడ్డం వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు మరియు సంతోషం లభిస్తాయి. పెద్దల సలహాలను పాటిస్తూ ముహూర్తాల విషయంలో జాగ్రత్త వహించండి. రేపటి రోజున మీకు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందే అవకాశం కూడా ఉంది. అది మీ వృత్తికి సంబంధించింది లేదా కుటుంబ విషయానికి సంబంధించి కావచ్చు. ఈ సానుకూల పరిణామం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందండి. మహిళా మిత్రులు లేదా బంధువుల నుండి మీకు ఆశించిన సహకారం లభిస్తుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడడానికి ఒక మహిళా సభ్యురాల సలహా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ శుభవార్త మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి మార్గం చూపిస్తుంది. బయట తిరిగేటప్పుడు మరియు అపరిచితులతో వ్యవహరించేటప్పుడు మీ రేపటి రోజు చాలా అప్రమత్తంగా ఉండాలి. అపరిచితులతో గొడవ జరిగే అవకాశం ఉంది. చిన్నపాటి అపార్థం కూడా పెద్ద తగాదాకు దారితీసి పోలీస్ కేసుల వరకు వెళ్ళవచ్చు. రోడ్డు మీద కానీ పబ్లిక్ ప్రదేశంలో కానీ ఎవరితోనూ అనవసరమైన వాదనలు దిక్కండి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా మౌనంగా అక్కడ నుండి వెళ్ళిపోవడం మంచిది. మీ గౌరవాన్ని మీరే కాపాడుకోవాలనుకోని ఇబ్బందులు మరియు చిన్న ఆపదలు రేపటి రోజు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. మీరు చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒక ఆటంకం ఎదురుకావడం వల్ల నిరాశ చెందుతారు. వస్తువులు పోగొట్టుకోవడం లేదా అనుకోని నష్టాలు అమ్మించే అవకాశం అయితే ఉంది. పరిసరాలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండండి. ప్రతి అడుగులోనూ జాగ్రత్త అవసరము. మానసికంగా రేపటి రోజు దృఢాన్ని కలిగి ఉండటం వల్ల ఇలాంటి చిన్న చిన్న ఆపదల నుండి సులభంగా బయటపడవచ్చు. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించి అనాథలకు ఆహారాన్ని అందించడము మీకు మంచి జరుగుతుంది. చట్టపరమైన విషయాలు రేపటి రోజు పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. అనుకోని కోర్టు మరియు పోలీస్ కేసులు చిక్కుకునే అవకాశం కూడా ఉంది. వాహన పత్రాలు సరిగ్గా లేకపోవడము లేదా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన చిక్కులు తప్పవు. పాత వివాదాలు మళ్ళీ తెరపైకి రావచ్చు. ఏ విషయంలో అయినా అక్రమ మార్గాల్లోకి వెళ్ళకండి. చట్టాన్ని గౌరవించండి మరియు మధ్యవర్తిత్వం వహించినప్పుడు జాగ్రత్తగా ఉండండి. న్యాయపరమైన చిక్కుల నుండి బయటపడడానికి నిపుణుల సలహా తీసుకోవడము అవసరము. బంధువుల రాక వల్ల ఇంట్లో సందడి నెలకొంటుంది. ముఖ్యంగా అత్తమామలు మీ ఇంటికి వచ్చే అవకాశం కూడా ఉంది. వారి రాక వల్ల మీకు అదనపు బాధ్యతలు మరియు ఖర్చులు పెరగవచ్చు. అయినప్పటికీ వారితో మర్యాదగా ప్రవర్తించండి మరియు వారి అవసరాలను చూసుకోవడం వల్ల కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. పాత మనస్పర్ధలు ఉన్న వాటిని పక్కన పెట్టి సంతోషం గడపడానికి ప్రయత్నించండి. వారి దీవెనలు మీకు శుభం చేకూరుస్తాయి. గృహ వాతావరణము ఉల్లాసంగా ఉంటుంది. రేపటి రోజు ఒక భయంకరమైన వార్త మీరు వినపడే అవకాశం అయితే ఉంది. ఇది మిమ్మల్ని కొంతకాలం పాటు దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఇది మీకు కలిసి తెలిసి వ్యక్తులకు సంబంధించింది. సమాజంలో అవాంఛనీయ సంఘటనల గురించి కావచ్చు. వార్త విన్నప్పుడు వెంటనే ఆందోళన చెందకుండా వాస్తవాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మనసును దృఢంగా ఉంచుకోవడము రేపటి రోజున చాలా ముఖ్యం. ఏది విన్నా వెంటనే స్పందించకుండా నిదానంగా వ్యవహరించడము. ఈ వార్త మీ దినచర్యపై ప్రభావం చూపకుండా చూసుకోండి. గ్రహస్థితి అనుకూలంగా లేనందున రేపటి రోజు మీకు పెద్ద ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి అడుగుడున అప్రమత్తం అవసరము. యంత్రాలతో పనిచేసేవారు, ఎత్తుల్లో పనిచేసేవారు, వాహనాలు నడిపేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదకరమైన సాహసాలకు దూరంగా ఉండాలి. మీ ఏకాగ్రతను నిలుపుకోవడం వల్ల ప్రమాదాల నుండి బయటపడవచ్చు. మీ భద్రత పట్ల అలసత్వం ప్రదర్శించవద్దు. ఆపదలు రాకుండా ఉండడానికి మీ ఇష్ట దైవాన్ని పూజించండి. ఈ రాశివారి జ్యోతిష్ పరిష్కారాలు ఎప్పుడు కూడా అంటే రేపటి రోజు మీకు అందరికీ ఆదివారం కాబట్టి చక్కగా ఇక్కడ బయటకు వెళ్ళేటప్పుడు ముందుగానే దేవుని యొక్క దర్శనం చేసుకొని బయటకు వెళ్ళినట్లయితే మీకు రేపటి అనుకూలంగా ఉంటుందండి. మరి తెలుసుదాకండి రాశివారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.